అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు. ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్లి మాట్లాడతా. ఇది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందాం అంటే వస్తా ఊరుకోం. ఏంటి నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాడతా గురు, భయపడను. మీలాగా ఆడెవడో ఇచ్చే పేటిఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలులే అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అలాగైతే మీ అందరూ తెలుసోలేదు, నేనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగిన నేను. బతుకు ఇచ్చింది మనకి జనం, నాకైనా రాజకీయ నాయకులకైనా. పేటిఎం గాళ్ళు ఉన్నారు చూసారా మీరు, మీ అందరూ సినిమాని ఆపగలరేమో, మీరు శివాజీని ఆపలేరుగా. ఏంటి అన్ను తగులుకుందాం అనుకుంటే ఒడికే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని కాదు. వద్దు జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అని ఎవరైనా సరే, ఎదురొస్తే జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందాం ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పీఎం గారిని, దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటదని పీఎం గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ఇక నుంచి మీకు రోజు నా జోలు రావద్దు.